కాళేశ్వర క్షేత్ర ఆలయ విశేషాలు ఏమిటి? ఇక్కడ మనకి అనేకమైనటువంటి ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆలయ విషయాలే కాకుండా కేవలం ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటివే కాకుండా ఆ ప్రాంతానికి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి స్థల పురాణం గురించి కూడా మనం కొన్ని విశేషాలు చెప్పుకోవాలి. శ్రీరామచంద్రుడు అలనాడు దండకారణ్యంలో ఉన్నాడని, ఆ తర్వాత అక్కడ ఆయన వెళ్తూ ఉన్నప్పుడు సీతమ్మ వారి కోసం జాడ కోసం పెడుతూ ఉన్నప్పుడు ఆయన ఆశ్రమానికి వచ్చాడని, అక్కడికి వచ్చినప్పుడు అహల్య గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చాడని, అక్కడికి రాగానే అహల్యకి శాప విమోచనం అయింది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. అయితే దీనికోసం అని చెప్పేసి మనకి ఇక్కడ స్థల పురాణంలోనూ కొన్ని పురాణాల్లోనూ కొన్ని స్తూపాల్లోనూ కొన్ని మనకి ఆధారాలు కనిపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ గౌతమి గురించి చెప్తూ, గౌతమి అంటే గోదావరికి గౌతమి అనేటువంటి పేరు కూడా ఉంది. ఎందుకంటే గౌతమ మహర్షి తపస్సు చేయటం వల్లనే శివుడి జటాజుటం నుంచి ఆవిడ దిగి వచ్చి ఆయనకి పవిత్రతను కలిగించింది కాబట్టి ఆవిడ గౌతమి అనే పేరుతో కూడా పిలువబడుతోంది. అయితే ఆ ప్రదేశం ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా అందరికీ సందేహం ఉండొచ్చు. ఇక్కడ స్థల పురాణాన్ని అనుసరించి మనకి కనపడేటువంటి విషయం, చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మనకి కాళేశ్వర క్షేత్రంలో కనిపిస్తూ ఉంటాయి. అదేమిటంటే ఎక్కడ బ్రహ్మకి గుడి లేదు, బ్రహ్మలింగం లేదు అంటూ ఉంటారు. అక్కడ బ్రహ్మలింగం ఉంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంటారు. అదే కాకుండా ఈ గౌతమ మహర్షి ఆశ్రమం కూడా మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏమిటంటే దానికి దగ్గరగానే 20 కిలోమీటర్ల దూరంలోనే మంథిని అనేటువంటి ఒక గ్రామం ఉంటుంది. అయితే అక్కడ ఇప్పుడు మండలం కూడాను అది. అక్కడ గోదావరి తీరంలోనే గౌతమ మహర్షి ప్రతిష్టాపన చేసినటువంటి శివాలయం ఉంది. అదే గౌతమేశ్వరాలయంగా కూడా చెప్తూ ఉంటారు. అయితే గౌతమ మహర్షి ఈ ప్రాంతాల్లోనే తిరిగాడు అని, ఈ ప్రాంతంలోనే ఆయన ఉండేవాడు అని, అక్కడ ఆయన శివుడి గురించి తపస్సు చేశాడు అని, అహల్యకు ఆ ప్రాంతంలోనే శాప విమోచనం జరిగింది అనేటువంటి విషయం కూడా మనకి కాళేశ్వర స్థల పురాణంలో మనకి కనపడుతోంది. అంటే అహల్యకి శాప విమోచనం జరిగినటువంటి స్థలంగాను. ఇప్పుడంటే మనకి చిన్న చిన్న గ్రామాలు ఉండి దూరంగా అయిపోయి ఏదో వేరే ఊరు అని అనుకుంటూ ఉన్నాం. అప్పటి కాలంలో అదంతా కూడా చిట్టడివి దగ్గర 20 కిలోమీటర్లు అంటే చాలా దగ్గరి ప్రాంతంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. గౌతమి అనేటువంటి ఒక పుస్తకం కూడా వెలువడింది. మీరు ఎవరైనా కావాలంటే చదవచ్చు. అంటే అనేక పురాణాల్లో నుంచి కొన్ని శ్లోకాలన్నింటినీ సేకరించి గౌతమి అనేటువంటి ఒక పుస్తకాన్ని వేశారు కొంతమంది. అయితే ఆ గౌతమి అనేటువంటి పుస్తకంలో మనకి ఆధారాలతో శ్లోకాలతో సహా కూడా కనిపించేటువంటి విషయం ఏమిటంటే, మొత్తం కూడా చారిత్రాత్మకంగా ఆ గౌతమ మహర్షి ఆశ్రమం ఎక్కడ ఉండేది, అహల్య విగ్రహం ఎక్కడ ఉండేది, గౌతమ మహర్షి శివుణ్ణి ఎక్కడ ప్రతిష్టాపన చేశాడు, ఆయన ఎక్కడ తపస్సు చేశాడు, కాళేశ్వరం నుంచి మనకి మొత్తంగా కూడా అక్కడి నుంచి భౌగోళికంగా అక్కడ ఎలాంటి మార్పులు, ఎటు పక్కన ఏ దిక్కున నైరుతిన ఏ లింగం ఉంది, నైరుతిన ఏ ఉంది, తూర్పున ఏ ఉంది, ఉత్తరాన ఏముంది, ఎంత దూరంలో ఏముంది, సహస్రలింగాలు ఎక్కడ ఉన్నాయి, అష్టదిగ్బంధనం చేసిన శివాలయాలు ఉన్నటువంటి ఊరు ఎక్కడ ఉంది అనేటువంటి అనేక విషయాలు మనకి గౌతమి అనేటువంటి పుస్తకంలో కనుకోండి. తప్పకుండా ఒకరోజు మీరు కూడా కన్నీళ్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎవరి కంట తడి పెట్టేటువంటి పరిస్థితులు మనం తీసుకుని రాకూడదు. ఎదుటి వాళ్ళు పొరపాటు చేశారనుకున్నప్పుడు ఆ పొరపాటు వలన కలిగే నష్టాలు ఏమిటి అనేది వివరించి వాళ్ళకి చెప్పండి. అప్పుడు సందర్భం కాకపోతే సైలెంట్గా ఊరుకోండి. కానీ వెంటనే ఎగిరి దూకి పిల్లవాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు, చేయగానే లాచి కొట్టేస్తూ ఉంటారు. కొట్టడం వలన, పిల్లల్ని చిన్నప్పటి నుంచి కొట్టి చెప్పడం వలన వాళ్ళు మొండికేస్తారు. ఆ తర్వాత ఎవరిని లెక్క చేయనేటువంటి మనస్తత్వం అలవాటు చేసుకుంటారు. పిల్లలే కదా, మనం ఏమంటే అది అనొచ్చు, ఎలాగంటే అలా చేయొచ్చు అనేటువంటిది కూడా కాదు. మన మాట తీరు మార్చుకోవాలి. ఆ పిల్లలు ఏ విధంగా, 3 పిల్లలుంటే 3కి 3 రకాల మనస్తత్వాలు ఉంటాయి. ఎవరికి ఎలా చెప్తే వింటారో ఆ విధంగా మనం మాట తీరును మార్చుకోవాలి. అంతేకాకుండా బయటికి వచ్చారంటే నలుగురు కలిస్తే చాలు ఇంకో వ్యక్తి గురించి, 3వ వ్యక్తి గురించి తప్పుగా మాట్లాడుకోవడం, ఎవరు ఏది చేసినా మనం మాత్రమే కరెక్టు, ఎదుటి వాళ్ళు చేసిన ప్రతి పని తప్పు అనే ఉద్దేశంతో రంధ్రాన్వేషణ చేస్తూ ఉంటారు. ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేస్తే అలా జరుగుతుంది, అలా చేస్తే ఇలా జరుగుతుంది. ఎందుకు ఎవరి గురించి మనం మాట్లాడుకోవాలి? మన మాటని మనం ఎందుకు అలా చేసుకోవాలి? ఎదుటివాళ్ళు కనిపించినప్పుడు స్నేహపూరితంగా మాట్లాడొచ్చు కదా. అలా కూడా కాదు. కొంతమంది ఎద్దేవగా మాట్లాడేస్తూ ఉంటారు, తేలికగా మాట్లాడేస్తూ ఉంటారు, చులకనగా మాట్లాడేస్తూ ఉంటారు. మరి కొంతమంది
దగ్గరికి రావాలంటే భయపడేలాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఆరాలు కావాలి. కనిపించిన మొట్టమొదటిసారిలోనే వీళ్ళ వివరాలు మొత్తం వాళ్ళు తెలిసేసుకోవాలి. ఎక్కడుంటున్నారు, ఏం చేస్తుంటారు, అద్దె ఇల్లా, సొంత ఇల్లా, పిల్లలు ఎంతమంది, వాళ్ళేం చేస్తున్నారు, అమెరికాకు వెళ్ళారా, ఎంత సంపాదిస్తున్నారు, ఇలా వాళ్ళ పర్సనల్ విషయాలు కూడా మొట్టమొదటి పరిచయంలోనే అడిగే ప్రయత్నం చేసేస్తూ ఉంటారు. ఎందుకు మీకు వాళ్ళ వివరాలు? మాట తీరు మార్చుకోకూడదు. బాగున్నారా అని ఒక స్మైల్ చేయడము, ఒక నమస్కారం చేయడము చేస్తే సరిపోదు. ఎందుకు వాళ్ళ మీద మీరు అంచనాలు వేసుకోవడం కోసం అని చెప్పేసి వాళ్ళ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు? ఇలాంటి వాళ్ళు ఎదురుపడ్డారనుకోండి, ఇంకా వాళ్ళ దగ్గరికి రావాలంటే, వాళ్ళతో మాట్లాడాలంటే ఎవరికైనా కూడా అయిష్టంగా ఉంటుంది. చాలా ఆరాలు కావాలి వీళ్ళకి. ఎంతసేపు మన మీదే దృష్టి. ఇక్కడ కనుక్కోవడం, ఆ విషయాలు ఇంకో దగ్గర వాళ్ళకి ప్రచారంగా ఇంకో రకంగా వాళ్ళు మార్చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దృష్టి సారించేస్తూ ఉంటారు. ఇంటికి వచ్చారంటే ఇంటి చుట్టూ ఇంట్లో ఏమున్నాయి, ఎంత కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఏం చేశారు, ఇది మీకు అవసరమా, మీరు ఇంతమంది ఉంటారు, ఇంతమందికి ఇన్ని అవసరమా, ఎందుకు ఇంకొక ఇంటికి వెళ్తే అంతగా ఆరాగా ప్రతి వస్తువు గురించి మీరు అడగాలి? మీ మాట తీరు ఏ విధంగా ఉండాలి? స్నేహపూరితంగా ఉండాలి, ఆహ్లాదకరంగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఉపశమనం కలిగేలాగా ఉండాలి, మీకు తెలిసిన విషయాలు చెప్పే కొత్త విషయాలు చెప్పేలాగా ఉండాలి. లేదా వాళ్ళ దగ్గర వాళ్ళు అనుభవజ్ఞులు అనుకోండి, ఇందులో అయినా నైపుణ్యం ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళ దగ్గర విని వాళ్ళ విషయాలు, వాళ్ళు చెప్పిన విషయాలు వినే ప్రయత్నం చేసి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనం కొత్త అనుభవాలు, కొత్త విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఎదుటి వాళ్ళని బాధ పెట్టేలాగా, అరిచినట్లుగా, కరిచినట్లుగా, వ్యంగ్యంగా, వెటకారంగా మాట్లాడడం, ఆరాలు తెలుసుకోవడం, గుచ్చి వాళ్ళ విషయాలన్నీ అడుగుతూ ఉండడం, అవన్నీ అవసరమా? మర్యాద ఎప్పుడు నేర్చుకుంటారు? ఒక వయస్సు వచ్చిన తర్వాతైనా అది మనకి తెలియాలి కదా. ఎంతసేపు మన కుతూహలం ఒక్కటి మాత్రమే ముఖ్యం కాదు. ఎదుటి వాళ్ళ గురించినటువంటి కుతూహలం మనం తగ్గించుకుంటే చాలా మంచిది. ఎందుకు అన్ని విషయాలు మీకు? ఎక్కడికైనా వెళ్తాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు వెళ్తామన్నారే, వెళ్ళలేదా? ఇంకా ఇక్కడే ఉండిపోయారా? వెళ్ళలేదా? ఎప్పుడు వెళ్తారు? ఎందుకు వెళ్తారు? అక్కడ ఏం పని మీకు? ఏం చేస్తారు? ఎక్కడ దిగుతారు? ఎందుకు అన్ని అవసరాలు మీకు? వాళ్ళు చెప్పదలుచుకుంటే వాళ్ళే చెప్పేస్తారు కదా. అలాంటివి ఏమీ ఉండదు. బయటికి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడం, చిన్నపిల్లలతో మర్యాదగా, ఆత్మీయంగా, ప్రేమగా పలకరించడం, మన కింద పనిచేస్తున్న వాళ్ళతో ఆత్మీయంగా ఉండడం, ఆప్యాయంగా మాట్లాడడం, వృద్ధులు వస్తే వాళ్ళకి చక్కగా ఉపశమనంగా మాట్లాడడం, నేనున్నాను, సహాయం చేస్తాను, పిలవండి అని. మీరు వెళ్ళలేకపోయినా పర్వాలేదు, ఒక మాట చెప్తే వాళ్ళు ధైర్యపడతారు. అలా ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఉపశమనం కలిగేలాగా మాట అలవాటు చేసుకుంటే మీ మీద ఎంత గౌరవం పెరుగుతుంది. ఈ వ్యక్తి ఇంకో కాసేపు ఇక్కడ ఉంటే బాగుండు, వీళ్ళ దగ్గరికి మేము కాసేపు వెళ్తే బాగుండు అనేలాగా మనం మన మాట తీరును మార్చుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సంఘంలో మర్యాద. 10 మంది నోటిలో భగవంతుడు ఉంటాడట. మన కోసం మనం ప్రార్థన చేసేదానికంటే మన కోసం ఎవరైనా ప్రార్థన చేస్తే భగవంతుడు వెంటనే తీరుస్తాడట. భగవంతుడిని ప్రార్థన చెయ్యాలి అంటే 10 మంది మన దగ్గర ఉపశమనాన్ని పొందాలి, 10 మంది మన దగ్గర సహకారాన్ని పొందాలి, 10 మంది మనని మంచి అనాలి. అలా అన్నప్పుడు భగవంతుడు ఆశీర్వదిస్తాడట. అసలు నిజానికి అలా చేయటం వల్ల మనకు ఉండేటువంటి దోషాలన్నీ పోతాయిట. ఎంత అద్భుతంగా ఉంటుంది. మనకి విష్ణు ధర్మోత్తర పురాణంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఉపశమనం చేసేలాగా మాట్లాడితే, ధైర్యం కోల్పోయి చావాలి అనుకునేటువంటి వాళ్ళకి మాట సహకారం చేసి వాళ్ళకి ఆశ కలిగించేలాగా, జీవితం మీద ఆశ కలిగించేలాగా ధైర్యం చెప్పారనుకోండి, మీ పిల్లలకు ఉండేటువంటి మారక యోగాలు కూడా తప్పిపోతాయిట. అంటే మన మాట తీరు వలన ఎదుటివాడికి ఉపశమనం కలగాలి, ఎదుటివాడు సంతోషపడాలి, ఎదుటివాళ్ళు సంతృప్తి పడాలి. ఒకవేళ విమర్శ చేయకూడదని కాదు, తప్పులు చెప్పకూడదని కాదు, చెప్పే తీరు కూడా ఉంటుంది కదా. ఆ విధంగా చెప్పారనుకోండి, వాళ్ళ తప్పుని వాళ్ళు సరిదిద్దుకుంటారు. అందుకని ఎప్పుడు ఎదుటి వాళ్ళని కొట్టినట్టుగా, కరిచినట్టుగా, అరిచినట్టుగా, వెటకారంగా, వ్యంగ్యంగా మాట్లాడడం మానేసి, ఎదుటి వాళ్ళ ఆరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు మానేసి, స్నేహపూరితంగా మాట్లాడుతూ ఉండడం, పెద్దల్ని గౌరవించడం, చిన్నవాళ్ళని ఆప్యాయంగా పలకరించడం మనం అలవాటు చేసుకుంటే అందరూ మనం కావాలి అని అనుకుంటారు.